బడ్జెట్‌లో ఒక మంచి స్పీకర్స్ కొనాలనుకుంటున్నారా? ఈ స్పీకర్స్ వచ్చేసి మీ కంప్యూటర్ గానీ, ల్యాప్‌టాప్, టాబ్లెట్, మొబైల్, ప్రొజెక్టర్స్ ఇలా మనకు చాలా వాటికి సపోర్ట్ చేస్తుంది. ఈ స్పీకర్స్ వచ్చేసి మెయిన్‌గా మీరు సినిమాలు చూడడానికి, దాంతో పాటు సాంగ్స్ వినడానికి, దాంతో పాటు గేమింగ్‌కి ఇలా అన్నిటికి కూడా చాలా బావుంటుంది సౌండ్ క్వాలిటీ. ఇదొచ్చేసి యాంటీ స్పోర్ట్స్ జీఎస్ 170 మోడలు. ఈ బడ్జెట్‌లో చాలా బాగున్నాయి. దీంట్లో ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే, ఇది మనకు డిజైన్, బిల్డ్ క్వాలిటీ 2 కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మొత్తం కూడా మనకు ప్లాస్టిక్ మెటీరియల్ అనేది యూజ్ చేసినారు. అది కూడా మనకు మంచి క్వాలిటీ మెటీరియలే యూజ్ చేసినారు. ఓవరాల్ మనకి ఈ ప్రైస్ రేంజ్‌కి క్వాలిటీ మాత్రం బాగుంది. ఈ డిజైన్‌లో ఇంకో స్పెషల్ గురించి మాట్లాడితే, ఇది మీరు కనెక్ట్ చేసినప్పుడు ఆర్‌జీబీ లైటింగ్స్ అనేది కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. మీరు మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసి మీరేదైనా మూవీ చూసేటప్పుడు, మ్యూజిక్ వినేటప్పుడు, లేదంటే గేమింగ్ ఆడేటప్పుడు చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది ఈ ఆర్‌జీబీ లైటింగ్ ఎఫెక్ట్ అనేది. నెక్స్ట్ దీంట్లో వైర్ క్వాలిటీ గురించి మాట్లాడితే, ఇది వైర్ లెంత్ వచ్చేసి 1.4 మీటర్స్ వస్తుంది. వైర్ లెంత్ మాత్రం పెద్దగానే ఉంటుంది. 1.4 మీటర్స్. దాంతో పాటు వాల్యూమ్ కంట్రోలర్ కూడా యాడ్ చేసినారు. మీకు కేబుల్‌కి మధ్యలోన మీకొక వాల్యూమ్ కంట్రోలర్ కూడా యాడ్ చేసినారు. దీని ద్వారా మీరు సౌండ్ పెంచుకోవచ్చు, మొత్తం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ స్పీకర్స్‌ని ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే, ఇది మొత్తం మనకు 2 కేబుల్స్‌తో వస్తుంది. ఒకటొచ్చేసి యూఎస్‌బీ పోర్ట్ కేబుల్, ఇంకోటొచ్చేసి 3.5 హెడ్‌ఫోన్ జాక్ పిన్‌తో వస్తుంది. ఇవి 2 కూడా మనకు అటాచ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా కనెక్ట్ చేయాలంటే, ఫస్ట్ మీరు పీసీ గానీ, ల్యాప్‌టాప్ గానీ కనెక్ట్ చేసుకోవాలంటే, ఫస్ట్ యూఎస్‌బీ పోర్ట్ వచ్చేసి మీరు కనెక్ట్ చేయండి. ఇదొచ్చేసి మీకు పవర్ ఉంటేనే స్పీకర్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇదొచ్చేసి కరెంట్‌తోనే పనిచేస్తాయి. దీంట్లో మనకు బ్యాటరీ గానీ, ఛార్జింగ్ టైప్ అయితే కాదు. ఓన్లీ మనకి పవర్ ద్వారానే ఇదనేవి వర్క్ అవుతాయి స్పీకర్స్. ఈ యూఎస్‌బీ పోర్ట్ నుంచి మనకి పవర్ అనేది సప్లై అవుతుంది. అప్పుడు మనకు స్పీకర్స్ అనేవి ఆన్ అవుతాయి. నెక్స్ట్ మీకు ఆడియో రావాలంటే 3.5 హెడ్‌ఫోన్ జాక్ ఉంటుంది కదా! అది మీ పీసీకి గానీ, ల్యాప్‌టాప్ గానీ కనెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకి 3.5 ద్వారా ఆడియో అనేది అవుట్‌పుట్ బయటకొస్తుంది. నెక్స్ట్ మీరు ఇది మొబైల్ గానీ, టాబ్లెట్ గానీ కనెక్ట్ చేసుకోవాలంటే యూఎస్‌బీ పోర్ట్‌నొచ్చేసి మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసుకోండి. లేదంటే మీకు ఛార్జింగ్ అడాప్టర్ ఉంటది కదా! వాటికి యూఎస్‌బీ కేబుల్‌ని కనెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ 3.5 జాక్ వచ్చేసి మీ మొబైల్ గానీ, టాబ్లెట్ గానీ కనెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకి ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఈ స్పీకర్స్ వచ్చేసి మొత్తం మనకు 6 వాట్స్ అవుట్‌పుట్‌తో వస్తుంది సౌండ్ క్వాలిటీ. అంటే మనకు ఒకటొచ్చేసి 3 వాట్స్ ఉంటుంది. 2 కలిపి 6 వాట్ అవుట్‌పుట్. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి చూడ్డానికి మనకు చిన్న సైజ్ ఉంటాయి. కానీ సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. మీరు మెయిన్‌గా సినిమాలు చూడాలన్నా, మ్యూజిక్ అన్నా, గేమింగ్‌కి ఇలా మీకు అన్నిటికి కూడా చాలా బాగుంటుంది సౌండ్. దీన్నొచ్చేసి మీరు వీఎల్‌సీ మీడియాలో కనెక్ట్ చేసుకొని ఏదైనా మూవీ చూసేటప్పుడు వీఎల్‌సీలో మనకు 200% వాల్యూమ్ ఉంటుంది కదా! అప్పుడు మీకు సౌండ్ వింటే ఇంకా చాలా లౌడ్ ఉంటుంది. మీకు మొత్తం ఒక రూమ్ మొత్తం ఫుల్ కవర్ అవుతుంది సౌండ్. ఇప్పుడు స్పీకర్స్ ప్రైస్ గురించి మాట్లాడితే, దీని ప్రైస్ వచ్చేసి ప్రెజెంట్ మనకు 370 రూపీస్ ఉంది. నేను కొన్నది కూడా 370 రూపీస్‌కి కొన్నా. మెయిన్‌గా మీరు ఒక 500 రూపీస్‌లో ఒక మంచి స్పీకర్స్ కొనాలనుకుంటే, ఇది మాత్రం పర్ఫెక్ట్ స్పీకర్స్ అని చెప్పొచ్చు. ఈ స్పీకర్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి.